నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న మాజీ మంత్రి కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశంగా మారాయి. సో 2 లక్షల రుణమాఫీ 24 గంటల్లోనే పూర్తి చేస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఎందుకు రుణమాఫీ చేయలేకపోయిందంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడేటువంటి ప్రయత్నం చేశారు. చూసాం. ఇక ప్రస్తుతం అదే అంశంతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. బెల్లయ్య నాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ చేస్తా అన్నది ఎందుకు చేయలేదంటూ కూడా కేటీఆర్ మండిపడుతున్నారు. ఏం చెప్తారు సమాధానం? ఓడిపోయిన తర్వాత వాళ్ళ మెమరీ పవర్ లాస్ అయినట్టున్నది. కేటీఆర్ గారు మరి కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న మాట వాస్తవమే, కానీ 24 గంటల్లో రుణమాఫీ చేస్తామనేటటువంటి మాట ఎక్కడ చెప్పలే. 2 లక్షల రుణమాఫీ 2 సంవత్సరాల క్రితమే రైతు గర్జన వరంగల్లో పెట్టి ఆ వరంగల్లో జరిగినటువంటి సభలో రైతు డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. 2 లక్షల రుణమాఫీ చేస్తాం. అసలు ముందుగా కేటీఆర్ గారికి అడిగే హక్కు ఉందా? ఆ నైతిక హక్కు ఉండాలి. ఒకరికి నైతికంగా నువ్వు నిజాయితీపరుడు అంటే ఇంకొనికి అడగాలి. 1,00,000 రూపాయలు చేస్తానని ఈ రాక చేయకపోతుంది. 5 సంవత్సరాలు ఏడిపిస్తుంది, 9 సంవత్సరాల ప్రజల్ని పారిపోతుంది, మొత్తం అప్పుల పుప్ప చేసిపోతుంది రాష్ట్రాన్ని. ఇంకా నీకు ఏం నైతిక హక్కు ఉందని చెప్పి కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడతారో నాకు అర్థం కాదు. వాళ్ళకి ఏ రకమైనటువంటి మొరల్స్ లేవు, కోల్పోయినరు. మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోను 100% ఇంప్లిమెంట్ చేస్తాం. అందులో అమలు కాని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి మాట రికార్డెడ్గా మా దగ్గర ఉన్నాయి. అన్నీ బయట పెడతాం, బయట పెట్టి అడుగుతామంటూ చెప్తాం. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర ఉంది, అన్ని టీవీలలో ఉన్నది, అన్ని పేపర్లు ఉన్నది. ఇంకా నీ దగ్గర ఉండే రికార్డ్ ఏముంది? ఆన్ పేపర్ ఆన్ ఛానల్ మాట్లాడిండు కదా రేవంత్ రెడ్డి గారు. ఏమైనా పక్కకు పోయి మాట్లాడిండా? లేదు కదా, సభలలో మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేము ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం. మీ లెక్క దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి 14 సంవత్సరాలు పని చేయించుకొని ముఖ్యమంత్రి కుర్చీ చేతికి రాగానే పోయి కేసీఆర్ కూర్చున్నట్టు మేము కూర్చోం. మేము 6 హామీలను 100 రోజుల్లో చేస్తూ ఉన్నాం. 6 హామీలు ఇచ్చినాం, 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తాం. అదేవిధంగా 39 దాదాపు 39 అంశాలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది. ఇది 5 సంవత్సరాల కోసం పెట్టింది. ఆల్మోస్ట్ ఆల్ 4 సంవత్సరాల్లోనే ఈ 39ని పూర్తి చేస్తాం. మీరేం చింత చేయాల్సినటువంటి అవసరం లేదు. కేసీఆర్ గారు మీరేమన్నా కొత్త ప్రాజెక్ట్ ఎత్తుక్కోండి, మీకు ఇక్కడ ఏం పని లేదు. ప్రతిపక్ష పార్టీకి కూడా మీకు క్వశ్చన్ చేసేటటువంటి అవకాశం మేము ఇవ్వం. మేము 100కు 100% అమలు చేస్తున్నాం. మొదలుపెట్టి ఎన్ని రోజులైందన్నా? ఇప్పుడు ఇంకా రాజస్థాన్లో ప్రభుత్వం ఏర్పాటు కాలే. 3వ తారీఖు నాడు రిజల్ట్స్ వచ్చినాయి. 5వ తారీఖు నాడు గవర్నమెంట్ ఫామ్ అయింది. 6వ తారీఖు నాడు పని మొదలైంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మీరు ఎలకలు దొవ్వినటువంటి పొక్కలని బయటకు వస్తున్నాయి, కలుగులో ఉన్నటువంటి ఎలకలని బయటకు వస్తాయి. అందరికీ అన్ని చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడు ఇక్కడ కూడా అధికారంలో ఉన్నటువంటి మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మీద కూడా మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారు? ఆర్మూరు జీవన్ రెడ్డి గారు కావచ్చు, మల్లారెడ్డి మీద నిన్న మొన్న SC/ST అట్రాసిటీ కేసు చూసాం. ఇవంతా కూడా రివెంజ్ అనుకోవాలా కాంగ్రెస్ పార్టీ? మేము రివెంజ్ అనేటటువంటి ఆలోచన లేదు. మేము అట్లా పని చేయం. మేము ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఆర్టీసీ దగ్గర రూపాయి పెట్టుబడి పెట్టకుండా తన అధికారాన్ని ఉపయోగించి స్థలం లీజుకు తీసుకొని ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు. తీసుకోవచ్చు, చట్ట ప్రకారం నేను కాదన్ను. తీసుకున్న తర్వాత కాంప్లెక్స్ కట్టిండు. కాంప్లెక్స్ నెల ₹1,00,00,000 దాని రెవెన్యూ వస్తున్నది ఈయనకు. మరి ప్రభుత్వం దగ్గర తీసుకున్న లోన్ కట్టాలి కదా, దానికి కరెంటు బిల్లు కట్టాలి కదా. ఎవరు కడతారు? ఇది కరెంటు బిల్లు కట్టాలనా వద్దా? లోన్ డబ్బులు వాపస్ చేయాలనా వద్దా? మరి ఇది రికవరీ చేయడం అనేటటువంటిది కక్ష సాధింపు చర్య అవుతుందా? ఇది కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆలోచించలే. మొన్నటిదాకా ఆ అంశం తెర మీదకి రాలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పగ్గాలు చేపట్టిన 2-3 రోజులకి ఈ అంశం ఎందుకు తెర మీద? ఇది రెవెన్యూ మంత్రి గారు, డిప్యూటీ సీఎం అయిన రెవెన్యూ మంత్రి గారు, మా విద్యుత్ శాఖ మంత్రి గారు భట్టి గారు చెప్పలే, రేవంత్ రెడ్డి గారు చెప్పలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అధికార యంత్రాంగం అంతా చట్ట ప్రకారం పనిచేస్తుంది. బ్యూరోక్రసీ తన పని తాను చేస్తుంది చట్ట ప్రకారం. ఇది 54 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అందరు అధికారాలు, అటెండర్ అధికారాలు, MRO అధికారాలు, కలెక్టర్ అధికారాలు, ముఖ్యమంత్రి కుర్చీ కింద కూర్చోం మేము. ఎవరి అధికారం మనకు ఉంటుంది, ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయాలి. అదే చేస్తున్నారు. అది చేస్తూనే పొక్కలని బయటకు వస్తున్నాయి. అది మొదలుగానే ఇంకా ముఖ్యమంత్రి గారు పూర్తి రివ్యూ చేయలే. ఆయన 4-5 శాఖలు కూర్చొని పొద్దున 8 గంటల నుంచి నైట్ 10 గంటల దాకా చేస్తూ ఉన్నాడు. ఇంకా పూర్తి కాలే. మొదలు కాకముందే పొక్కలు బయటకు వచ్చేస్తున్నాయి. ఎందుకు అంటే వీళ్ళు చేసినటువంటి తప్పులు, అధికారం మదంతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సంపదను దోసుకున్న దోపిడీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అలవిగానే అప్పులు చేసినటువంటి అప్పులు బయటకు వస్తూ ఉన్నది. దేని ఖర్చు పెట్టో చెప్పాలి కదా.
85,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు బోర్డు అప్పులు చేసి ఏం చేసింది, దేనికి వాడింది, ఏం ఆస్తులు క్రియేట్ చేసింది? 85,000 కోట్ల అప్పులు చేసినామంటే కనీసం 2 లక్షల కోట్ల ఆస్తులు క్రియేట్ చేయాలి కదా. అటువంటిది ఏమైనా తయారు చేసినావా? ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టినాం, అప్పు చేసినాం. నాగార్జున సాగర్ అనే ఒక లక్షల కోట్ల ఆస్తిని క్రియేట్ చేయగలిగింది. నువ్వేం చేసినావు? కాళేశ్వరం కట్టినామంటారు కదా వాళ్ళు కూడా. వాళ్ళ ఎన్నికలు కాకముందే కుంగిపోయింది కదా. నువ్వు కట్టినావు కరెక్టే, దాని పేరు మీద ఎంత అప్పు చేసినావు, అది ఆస్తిగా మారిందా, అప్పు ఇంకా వడ్డీ చక్రవడ్డీతో సహా మీద పడుతుందా అనేది తేలాలి కదా. ఎన్ని లక్షల ఎకరాలు మారినాయి రీడిజైన్ చేయడం వల్ల. అంతకుముందు ఉన్నటువంటి 160 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్ళు ఎన్ని తెచ్చినావు, ఎన్ని ఎకరాలకు ఇచ్చినావు? అప్పుడు 18 లక్షల ఎకరాలకు పాత డిజైన్ ఉండే. నువ్వు కొత్త డిజైన్ చేసిన తర్వాత 60 లక్షల ఎకరాలు ఏమైనా బారిందా? ఏమైనా భూమి ఆకాశంలో పుట్టించినావా? నువ్వు చెప్పాలి కదా. ఇవన్నీ బయటకు వస్తాయి కదా. ఇంకా ఇరిగేషన్ రివ్యూ మొదలైతే అవన్నీ బయటకు వస్తాయి. అందుకనే ప్రజల ఆస్తికి కాపలా కుక్కలెక్కు ఉండాల్సినటువంటి నాయకులు ప్రభుత్వం అట్లా కాకుండా సొంత ఆస్తులుగా మార్చుకున్నటువంటి విషయాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. దాస్తే దాగవు ఇవన్నీ. ఇప్పుడు ఒకటి అడుగుతా బెల్లయ్య గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒకటి చెప్పండి. మల్లారెడ్డి గారు గతంలో మీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి కామెంట్స్ చేసిండు. అరే అన్నాడు, తురే అన్నాడు, అన్నీ చేసిండు. సో అటువంటి మల్లారెడ్డి మీద కక్షపూరితంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న మొన్న కేసులు పెట్టిస్తున్నారు అనేది కొంత సోషల్ మీడియాలో కనిపిస్తున్నటువంటి ముచ్చట. ఏం చెప్తారు దీనికి, ఏం క్లారిటీ ఇస్తారు? అంటే మల్లారెడ్డి గారు ఏం మాట్లాడినరో ఆన్ రికార్డ్ టీవీలలో మాట్లాడిండ్రు. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఏ ఒక్క ఆరోపణ, తప్పుడు ఆరోపణ ఆ రోజు చేయలే. నిన్నటిదాకా అలా ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రొటెక్షన్లో ఉన్నాడు ఆయన. ఎందుకంటే బయాసుడుగా యంత్రాంగం అంతా పనిచేసింది. యంత్రాంగం స్వతంత్రంగా పనిచేయడం మొదలు కాగానే ప్రజలకు ధైర్యం వచ్చి మాకు జరిగిన అన్యాయాన్ని కాంప్లైంట్లు ఇస్తున్నారు ఎక్కడికక్కడ. ఒకటి కాదు, ఇది కాదు, 45 ఎకరాల భూమి మాది కబ్జా పెట్టారని గిరిజనులు కంప్లైంట్ ఇచ్చారు ఆయన మీద. గిరిజనుల భూమి 3 లక్షల చొప్పున గుంజుకున్నానని చెప్పి కంప్లైంట్ వాళ్ళు ఇస్తున్నారు. అంటే ప్రభుత్వం స్వచ్ఛందంగా పనిచేస్తుంది, చట్ట ప్రకారం మాకు న్యాయం జరుగుతుంది. చట్టం మీద అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న చట్టం రాజ్యాంగం ప్రకారం పనిచేయడం మొదలైంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే. ఆ రాజ్యాంగం ప్రకారం పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి విశ్వాసం వస్తుంది. నీ అధికారం అన్ని అడ్డం పెట్టుకోది, అధికారం మదంతో చేసుకున్న దోపిడీ బయటకు వస్తుంది. అది వస్తుంటే ఎందుకు గిలగిల కొట్టుకుంటున్నారు వీళ్ళు? దాని కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యం కాదే, అది కాంప్లైంట్లు ఏమని మేము చెప్పినాం. మాకేం సంబంధం దాంతోనే? మేము ఎక్కడికి పోయినాం? అసలు అది అట్లాంటిది జరిగిందనే విషయమే మా దృష్టిలో లేదు. మల్లారెడ్డి గారు 45 ఎకరాల భూమి గిరిజనులది అడగోలుగా రాసుకున్నాడు అనేది మాకు రేవంత్ రెడ్డి గారు చెప్పలే. ఎక్కడు ఆయన చెప్పిన ఆరోపణలు కూడా లేదు. ఆయన ఎట్లెట్లా ఆయన వివిధ రూపాల్లో చేసుకున్నాడో ఇంకా దాని మీద రివ్యూ మొదలు కాలే, దానికి సంబంధించిన చర్చ మొదలు కాలే. కానీ ఇంకోటి బయటకు వచ్చింది, అంటే ఇంకో కలుగులోకి వెళ్ళి పొక్క బయటకు వచ్చింది. కాబట్టి ఇట్లా ఎంతమంది ఎన్ని దోపిడీలు చేసిర్రో, ఎంత దౌర్జన్యాలు చేసిర్రో, ఎంతమంది ఆస్తులు రాయించుకున్నారో, ఎంతమంది భూములు రాయించుకున్నారో అన్నీ బయటకు వస్తాయి. వీళ్ళు చేసిన అధికార మదంతో చేసిన అరాచకాలు అన్నీ బయటకు వస్తాయి. మీరు పూర్తి స్థాయిలో ఈ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామనేటువంటి నమ్మకం ఉన్నదా? 100కు 100% ఉంటాం. మాకు 5 ఏళ్ళు పాలించమని చెప్పి ప్రజలు మాకు అధికారం ఇచ్చిర్రు. ఖచ్చితంగా 5 ఏళ్ళు ఉంటాం. మరి ఎందుకు ప్రతిపక్ష పాత్ర ఉన్నటువంటి అటు ఆ బీజేపీ రాజసింగ్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పల్లా రాజేశ్వరరెడ్డి, ఇక కడియం శ్రీహరి అంటే వాళ్ళు 6 నెలల ప్రభుత్వం కూలిపోతానేటువంటి ధీమా వ్యక్తం చేస్తారు. ఏం చెప్తారు? ధీమా కాదు వ్యక్తం, అది మదం అంటారు, దాన్ని దురాశ అంటారు. ఆ మదం దురాశను ప్రభుత్వం ప్రజలే కూల్చేస్తారు. కాబట్టి రాజాసింగ్ ఏకోలింగ, ఆయన ఏకోలింగ నుంచి 3 ఉంటే వాళ్ళు నా పార్టీ అధ్యక్షుడు ఓడిపోయిండు, నాయకులు ఓడిపోయారు, కొత్త వాళ్ళు గెలిచిర్రు. వాళ్ళు గెలిచిందేం కాదు కదా. వాళ్ళంతా కూడా అసలు మేము కరెక్ట్గా సెట్ చేసుకొని ఉంటే అది కూడా గెలిచే పరిస్థితి లేదు. మహేశ్వర్ రెడ్డి మా దగ్గర నుంచి పోయిన ఆయనే, హరీష్ మా దగ్గర నుంచి పోయిన ఆయనే. కాబట్టి అది వేరే సబ్జెక్టు. సరే, ఇలా బీజేపీ వేరు, బీజేపీ పార్టీ బీఫామ్ ఇచ్చింది, గెలిచారు. వాళ్ళు కాంగ్రెస్ ఉంటే అంతకంటే మెజార్టీతో గెలిచేవాళ్ళు. అయితే నేనేమంటున్నా అంటే, రాజాసింగ్ గారు బండి సంజయ్ ఎందుకు ఓడిపోయిండో ముందు రివ్యూ చేసుకో. మా మిత్రుడు మొన్న బై ఎలక్షన్లో గెలిచినటువంటి దుబాక మిత్రుడు ఎందుకు ఓడిపోయిండో రివ్యూ చేసుకో. మొన్నటిదాకా మీ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ వీరుడు శివుడు ఆయన అంత మునగాళ్ళు లేడని చెప్పిన ఆయన కరీంనగర్లో ఎందుకు ఓడిపోయిండో రివ్యూ చేసుకోరాదు. ముందు నీ 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 ముడి కింద మరకలు చూసుకో, నీ కింద ఉన్నటువంటి మరకల్ని చూసుకో. నువ్వు అవి వదిలిపెట్టి కాంగ్రెస్ను కూలుస్తా ఎందుకు అంటే, నేను లేస్తే మనిషిని కాదని చెప్పి మూలపడ్డ ముసలో మాట్లాడేటట్టు ఎందుకు మాట్లాడతావు? నువ్వు లేచేది లేదు, కూలగొట్టేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి డోకా లేదు. కడియం శ్రీహరి గారు మాట్లాడిన దాని మీద మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ ఉన్నారు. అసలు మీరు ప్రశ్నించడం సరి అయిన సందర్భం కాదు, నేను ప్రశ్నించదలుచుకోలేదు. కేటీఆర్ గారిని అడుగుతున్నా, కడియం శ్రీహరి అనే మీ ఎమ్మెల్యే చాలా సీనియర్ నాయకుడు, ఈ ప్రభుత్వం 1 ఇయర్లో కూలిపోతుంది అనేటటువంటి మాటను మాట్లాడిండు. ఇది మీ కడియం శ్రీహరి అభిప్రాయమా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ విధానమా? స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది.
ఈ బాధ్యత మీ మీదనే ఉంది వర్కింగ్ ప్రెసిడెంట్గా. మీరు స్పష్టత ఇవ్వండి. ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు ప్రజాక్షేత్రంలో. మీకు ఇచ్చిన పాత్ర ప్రతిపక్ష పాత్ర. మీరు అంటున్నారు కదా మమ్మల్ని ప్రశ్నించండి. ఎస్, మేము ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రశ్నించే అధికారం మీకున్నది. ఆ ప్రశ్నను స్వీకరించి మాడిఫై చేసుకొని ప్రజలకు మేలు జరిగేటట్టు పాలన అందించే బాధ్యత మా మీద ఉంది. అది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారు. నాకేం డౌట్ లేదు అందులో. ఇప్పుడు ఏం చెప్తారు? ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంటూ మహిళల ఆశీస్సులు తీసుకున్నారు రెండో రోజు. సో మహిళలంతా కూడా హ్యాపీగా ఉన్నారు, మంచిగా ఆశీర్వదించారు. అదే తరుణంలో ఆటో డ్రైవర్లంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు, శాపనార్థాలు పెడుతారు. ఇంతమంది కుటుంబాలు రోడ్ల మీద పడే అనేది ఆటో డ్రైవర్ల ఆవేదన. ఏం చెప్తారు? అది ఆటో డ్రైవర్లది ప్రొవోకేటివ్ ఆవేదన అంటున్నాను నేను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఆటోలలో ప్రయాణిస్తారు అనేటటువంటి నేను అడుగుతున్న ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్ చేయబట్టి ప్రైవేట్ స్కూల్ నడతలేవా? ఏం మాట్లాడతారండి నాకు అర్థం కాక అడుగుతున్నా. మహిళలంతా ఆటో బస్సులలో పోయే మహిళలు ఆటోలు ఎక్కిపోతురా? ఫ్రీ అంటే ఈడ ఆగిపోయినరా? 4,000 రూపాయలు బస్ కిరాయి పెట్టుకున్నటువంటి మహిళలకు 4,000 3,000 మిగిలినాయి ఇప్పుడు. దానివల్ల ఆ కుటుంబం బాగుపడుతుంది. వాళ్ళ పిల్లలకు ఇంత మంచి ఆహారం దొరుకుతుంది, వాళ్ళ పిల్లలకు బట్టలు దొరుకుతాయి పండుగలకు, వాళ్ళ పిల్లలకు రేపు మంచిగా షూస్ కొనుక్కోగలుగుతారు, పుస్తకాలు కొనుక్కోగలుగుతారు, గౌరవంగా బతకగలుగుతారు. ఆ సాయం కాంగ్రెస్ పార్టీ మహిళలకు చేసింది. ఏం ప్రకటించిన రోజు తెలియదా? ఆర్టీసీ ఫ్రీ బస్ పాస్ అనేది, ఫ్రీ ప్రయాణం అనేది. కాబట్టి ఈ ప్రొవోకేటివ్ ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో అభివృద్ధికి అడ్డం పడేటటువంటి విధానపు ఆలోచనలు తప్ప ఇంకోటి కావు. ఇవాళ ఆటో వాళ్ళకి ఎందుకు నష్టం జరుగుతుంది? ఆటో వాళ్ళు మహిళలంతా, ఈ రాష్ట్రం అంతా మహిళలు ఆటోలకి తిరుగుతానరా? కాబట్టి తలతోకలేనటువంటి ఆర్గ్యుమెంట్స్ అంటారు వీటిని. ఈ సోషల్ మీడియా ప్రొవోకేటివ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు వీటిని. నేనంటా ఉన్నా ఆటోలు బ్రహ్మాండంగా నడుస్తాయి. ఎవరో పెట్టరు అదేంది మెట్రో రైళ్ళు అన్నీ ఖాళీగా పోతున్నాయట. ఏమన్నా ఉన్నదా? మెట్రో రైలు చూస్తే పొద్దున కిక్కిసిపోతున్నాయి, అక్కడ జాలేదు దాంట్లో. మెట్రో పాస్ కూడా ఆర్టీసీకి ఎందుకు వస్తారబ్బా, భలే ఉన్నది. కాబట్టి ఈ తలతోకలేనటువంటి విధానాలు, ఆర్గ్యుమెంట్లు, బేస్ లేని ఆర్గ్యుమెంట్లు, దానికి ఏం వాల్యూ లేదు. దాన్ని ఏం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేస్తాం. ప్రజల జీవితాల్లో మార్పును తీసుకొస్తాం. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే పరిస్థితి తీసుకొస్తాం. 360 రోజులలో 5 రోజులు అయిపోయింది. 360 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇక్కడ ఉన్న పిల్లలు గౌరవంగా బతికే పరిస్థితి వస్తుంది. మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేస్తాం. ఏం చెప్తారు? ఫైనల్గా ఎంపీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, దగ్గర పడతా ఉన్నాయి. సో మీలాంటి చాలామంది నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేయడం వాళ్ళంతా కూడా ఎంపీగా బరిలోకి దిగడానికి ప్రయత్నిస్తున్నారు. మీరేమన్నా ఆలోచనలో ఉన్నారా ఈసారి? నేను ఆలోచనలో ఉన్నా. నేను మహబూబాద్ పార్లమెంటు నాకు ఇస్తామని చెప్పిండ్రు. ఖచ్చితంగా మహబూబాద్ నుంచి నేను పార్లమెంటుకు పోటీ చేస్తా, పార్లమెంట్లో గెలుస్తా. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఢిల్లీలో పనిచేస్తాం. ఎందుకంటే మొదటి నుంచి మీకు తెలుసు, భారత్ జోడో యాత్ర కానీ గత 10 సంవత్సరాలుగా నిరంతరం పార్టీ కోసం పనిచేసుకుంటూ పోతున్నా. పార్టీ నన్ను గౌరవిస్తుంది, పార్టీ నాకు అవకాశం ఇస్తుంది, నేను గెలుస్తాను అనుకుంటున్నా. పార్లమెంట్ ఎన్నికల్లో 17కు 17 గెలవడం కోసం మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఢిల్లీ నుంచి. త్వరలో ట్రైబల్ డిపార్ట్మెంట్ రివ్యూ కూడా జరుగుతుంది. మా నేషనల్ చైర్మన్ శివాజీరావు మోగే గారు వస్తూ ఉన్నారు. 19 కానీ 20వ తారీఖు కానీ రెండిట్లో ఏదో డేట్ ఇవాళ ఆయన ఫైనల్ చేసి చెప్తా అన్నాడు. ఉండబోతున్నది 17కు 17 హైదరాబాద్ పార్లమెంట్ సీటుతో సహా 17కు 17 గెలవడం కోసం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము ఆ ప్రయత్నం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా చెప్పారు, రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక కూడా అదే, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కూడా అదే. తెలంగాణ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే అత్యధిక సీట్లు ఇక్కడి నుంచి గెలవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే తెలంగాణలో ఉన్న 17 టార్గెట్ 17తో పోయి 17కు 17 గెలిచేటటువంటి ప్రయత్నం చేస్తాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తాం. ఆ టీంలో నేను కూడా ఉంటానని ఆశపడుతున్నాను. రైట్, ఇది బెల్లయ్య నాయక్ గారు అయితే ధీమా వ్యక్తం చేస్తారు. మరికొద్ది రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లో 17కు 17 కొడతాం. సో ఖచ్చితంగా ఢిల్లీలో ఇక ప్రధానిగా రాహుల్ గాంధీని చూడబోతున్నామంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తారు. సో ఇది మొత్తం మీద కాంగ్రెస్ మాత్రం మంచి జోష్లో ఇక అధికారంలోకి వచ్చినటువంటి వారంలోనే అన్ని రకాలుగా ప్రజల్ని మెప్పులైతే పొందుతుంది. ఇక కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.